ఇట్రా ఏ ఊరు ఎక్కడుంటావు స్కూల్కి పోతున్నావా లేదు మీ అమ్మ నాయనరే మన ఏరియా వాళ్ళేనా వీడు చదువు పోవటంలే కదా వీడు వీళ్ళు స్కూల్లోకి పోరా మహిళా పోలీస్ ఎక్కడా చూసినావా వీన్ని తిరుగురా ఎప్పుడు చూడలేదా ఇదిరా మీ చెల్లెలా అక్కడ పోయినది నీతో పాటు ఒక పాప ఉండే ఇది ఆడిపోయింది ఇది ఇట్రా దా ఇట్రా గాడిదే మీ అమ్మ ఇది ఆడిపోయింది ఆడిపోయిందిరా మీ అమ్మ ఏం చేస్తా ఉంటుంది గుజరీ వ్యాపారం చేస్తా ఉంటుంది మీరు కూడా ఇంక ఇదే వ్యాపారం మీద ఉన్నారా పేపర్లు ఏరుకునేది చదువుకోరా ఎవరు వేసుకోలేదంటే స్కూల్లో వేసుకోలేదా వెళ్తావా స్కూల్కి మీ అమ్మ ఎక్కడ ఉందో చూడు ముందు వీళ్ళిద్దరిని పట్టుకొని పో చెప్తా ఏం ప్రూఫ్స్ కావాలా ఏం లేదా వాడు చూడు గీకి గీకి పెడుతున్నాడు స్నానం ఎన్నాళ్ళు అయిందిరా చేసుకొని ఏంది బట్టలు లేవా ముందు వీళ్ళ అమ్మను వీళ్ళ నాయన మీ నాయన అన్నాడు థ్యాంక్ యూ కానిస్టేబుల్ ఎవరు ఉన్నారా లేరా ఎవరు వాలంటీర్ ఎవరమ్మా ఆ ఏరియాలో తల్లి నువ్వు పోయి వాళ్ళ అమ్మ నాయన ఇద్దరు పిలుచుకోనరా వీళ్ళని అంత రూపులు ఏడబెడతావు మాతో పాటు రాడరా చెప్తా మీరు కానీ చదువుకోకుండా పక్కనేసాయి పక్కన పడే పిల్లలు చదువుకోకుండా ఏమ్మా నువ్వేం చేస్తున్నావు ఎంతమంది ఉన్నారు అట్లా ఎంతమంది పిల్లలు చదువుకోకుండా ఉన్నారు ఆధార్ లేవంటే అన్న కూడా రికమెండ్ చేసి స్కూల్లో జాయిన్ చేయించారు సార్ కొంతమంది వీళ్ళు మాత్రం మిస్ అయినారు వీళ్ళమ్మోళ్ళు కన్యాకుమారికి పోతున్నారు కన్యాకుమారికి అవును వీళ్ళని స్కూల్లోనో లేకుంటే ఇంకో దీంట్లోనే జాయిన్ చేయించినా కూడా ఒక 2 నెలలు పంపిస్తారు మళ్ళీ వెంటనే పిలుచుకొని వెళ్ళిపోతారు సార్ వాళ్ళు జాయిన్ చేపిస్తాను సార్ మోటివేషన్ ఇచ్చి మళ్ళీ ఒక 2 మంత్స్ పంపిస్తారు వెంటనే తీసుకొని వెళ్ళిపోతారు మళ్ళీ మనకు ఇంటిమేషన్ కూడా ఉండదు సార్ ఎవరు మీ వాళ్ళు ఎవరు రాలేదా వీళ్ళిద్దరిని పట్టుకోండి చెప్తాను వీళ్ళమ్మ నాయన వస్తే ముందు వీళ్ళిద్దరిని చదువు మానిచ్చేసి చైల్డ్ లేబర్ పని చేయిస్తున్నారు పట్టుకొని ముందు వీళ్ళను స్కూల్లోకి ఇప్పుడు ఇంకెట్లా హాలిడేసే కదా 29 నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వచ్చి చూడు ఇంటికి పోయిన డబ్బులు తెమ్మని చెప్పు ఉండు వీళ్ళిద్దరు ఉండని ఏమ్మా ఏం చేస్తా ఉంటావు ఇంటికి వ్యాపారం అంటే గుర్జీలకు ఎంతమంది పిల్లలు 6 మంది ఏమని 6 మంది ఎలా పోషిస్తావు ఇది చేసుకున్నావు 6 మందిని ఏం పోషిస్తున్నావు 6 మంది పిల్లల్ని కానీ పేపర్లు ఏరుకోవడానికి గుజరీలు ఏరుకోవడానికి పంపించడానికి 6 మంది పిల్లల్ని కానీ అలా నాకు తెలియదు వాళ్ళ మొహాలు చూస్తే చెప్పలేనా నేను ఏంది ఆడుకుంటూ వచ్చినారు వాడే చెప్పినాడు ఏంది ఆటలాడుకుంటూ వచ్చినారు ఏంది అంగన్వాడి నాకు తెల్ల అంగన్వాడికి పోయేది వీళ్ళు ఇప్పుడు ఎన్నాళ్ళకేంది స్నానాలు చేసి అని నా కనపడదా ఏం ఎట్లా పెట్టి పోషిస్తామని చెప్పేసి 6 మంది పిల్లల్ని కన్నావు కన్న వాళ్ళని ఇట్లా పేపర్లో పట్టుకోవడానికి దీనిలోకి ఇడిచేది ఏంది పంపించలేదు మిగతా పిల్లల వయసు ఎంత ఏ హాస్టల్లో మీ అక్క వాళ్ళు అన్నారు ఇద్దరు చెల్లెలా ఈడ పెద్దోడా మీ చెల్లెలు ఏం చేస్తున్నారు ఏ హాస్టల్కి పోతున్నారు రోజు పోయిస్తుంటారా హాస్టల్కి ఎక్కడ ధర్మవరంలో ఏం హాస్టల్ ఉంది పోలీస్ స్టేషన్ ఉంది ఎస్సీ హాస్టల్లోనా ఇద్దరు 1 2 3 4 5 ఇంకా 6 వాళ్ళు
అంగన్వాడికి పోతారు సార్ మిగతా పిల్లలు. ఆమె అడిగిపోయింది అంగన్వాడి పోయేది. అంగన్వాడి పోయి పాప ఎక్కడ? ఈ పాప ఆటలాడుకుంటూ వచ్చేసింది సార్. 6 మంది పిల్లలు కదా నీకు? ఇంటికాడ ఉన్నారు. 6 మంది పిల్లలు ఒక సంఖ్యలో ఉన్నారు, మిగతా 2 ఎక్కడ పోయినారు? ఇంటికాడ ఉన్నారు సార్. పుస్తకాలు, యూనిఫామ్, బ్యాగ్స్, షూస్, సాక్స్ 7 మందిని అనేది వాళ్ళని పేపర్లో దీనిలోకి పెట్టుకునేది. ఈమెను స్కూళ్ళు తెరిచే నాటికి గవర్నమెంట్ బడులలో చదువుకుంటున్న మళ్ళీ ఏంది ఇది ఆ పాప ఉండే పద్ధతి? సార్ ఇక్కడ వాళ్ళ కింద వాళ్ళు ఎవరికి? మున్ని ఏరియా నాగలకట్ట దగ్గర సార్. చూడు ఇది స్కూల్లోకి పోయే పద్ధతి ఉన్న వాళ్ళ ఇదేంది చూడు. దీనిల కోసమా? ఏ ఊరు సొంతం మీదే? ఏ ఊరు? ఉండేది ఈడలే. ఆ నుంచి వచ్చినారు. యాడికి చేరుస్తారు ఇలా హాస్టల్లో? కస్తూర్బా 6th ప్లస్ వీళ్ళకి ఏదో ఉండాలి కదా. గురుకులాలు అంటే 6th నుంచి అంటే కదా. ఏదో ఒకసారి కనుక్కోండి ముందు. వీళ్ళని అందరినీ తీసుకొని వీళ్ళ భర్తని అందరినీ పిలుచుకోమండి, స్టేషన్కి పిలిచోబండి. ఇంకెప్పుడైనా కానీ వీళ్ళకి పనులకు పెట్టినావు కానీ దీనిలోకి పెట్టినావు కానీ అంటే మీ ఇద్దరిని లోపలేస్తారు చెప్తానా. పిల్లల బతుకులు కూడా అదే పేపర్ కలెక్షన్లతోనే ఉండాలా? వాళ్ళని బాగుపడరా? ఏం చదివిస్తున్నావు? తెలివి ఉండాలా. ఏడు పోయినా నీ మొగుడు? ఎక్కడ పోయినాడు? ఏమైంది? ఈ అంగన్వాడి పోయే పిల్లలు ఉన్నట్టున్నారా చెప్పు. మా ముందర పట్టుకొని పోతుంది పేపర్లు ఏరుకోవడానికి. మీరు నేర్పించింటే పోయింది, చూసుకుంటే కాదు. సొంత మిల్లే ఉంది. ఏం చేస్తాం వీళ్ళిద్దరిని? ఏం చేస్తాం ఇప్పుడు? దాంట్లో హాస్టల్ ఉందా? శంకర్ దాంట్లో ఉందా? ఏ వయసు నుంచి తీసుకుంటారు? ఈడేం చదివినాడని? చదవలే. ఈడు పోయినట్టు బడికి పోతానట్టు కనపడతా అంటే కదా మనకు. ఫస్ట్ నుంచా? ఏడో చోటు వేస్తారులే. బాస్టన్ స్కూల్లోకి శంకరెడ్డికి చెప్పి వీళ్ళిద్దరిని ఎక్కడ ఏ రెసిడెన్షియల్ వెళ్ళి అయిపోయింది, అందరినీ పిలిపియండి. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపల ఎవడే కానీ చైల్డ్ లేబర్ అంటూ ఉండకూడదు, అలా పనులు చేసుకోవద్దు. గట్టిగా మెసేజ్ ఇవ్వండి. ఎక్సైజ్ చేసేసి అందరికి వచ్చింది పా. డిఎస్పీ గారితో బా, సిఏ గారితో బా చెప్తా. నీకు చెప్తున్నా, ఇంకోసారి కానీ పిల్లలకి అట్లా పనులకు పంపించి పేపర్. ఎంతమంది ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు? చిన్నపిల్లలు పేపర్ ఏరుకునే వాళ్ళు ఉన్నారా? అంతా చిన్నపిల్లలు. ఆడికి వచ్చాప్ప మీకు అంతా ఉంటుంది కానీ.